కుజదోషం అనే మాట వినపడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడుతుంటారు. అందుకు కారణం కుజదోషం నుంచి బయటపడడం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండడమే. అయితే కుజదోషం వలన కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే మంగళచండీదేవిని పూజించాలని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. ఏ కుజగ్రహ దోషం వలన అంతా అవస్థలు పడుతున్నారో, ఏ కుజుడి అనుగ్రహం కోసం అంతా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే మంగళచండీదేవి. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వలన ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి కుజదోషం ఉన్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన సత్వరమే సత్ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. మంగళచండీ స్తోత్రాన్ని మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు చెబుతారు. శత్రుపీడలు, రుణబాధలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ, కోర్టు సమస్యలు, సంసారంలో గొడవలు, అనారోగ్య సమస్యలు, కోపం, అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజగ్రహ దోషాలకు మంగళచండీ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం పఠించడం మంచిది. నిరుద్యోగులు, వివిధ కారణాల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయిన వారు, నీలాప నిందలతో ఉద్యోగం నుండి తాత్కాలికంగా తొలగింపబడ్డవారు, ఉపాధి కోసం ప్రయత్నం చేస్తున్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, అప్పులు తీర్చడానికి మొండిగా ఉన్న సంతానం బాగుపడటానికి కూడా ఈ మంగళచండికా స్తోత్ర పారాయణ చాలా మంచి పరిహారం. ఇది ఎవరైనా గురువుల సమక్షంలో ఉపదేశం తీసుకొని తప్పులు లేకుండా శ్రద్ధగా భక్తిగా పారాయణం చేయడం సత్ఫలితాలను ఇస్తుంది.